హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము మే 4న తిరుమలకి వెళ్ళామండి. హిందూపూర్ నుండి మేము తిరుపతికి బయలుదేరాము. మే 4 మార్నింగ్ 6:30కి బయలుదేరితే ఆఫ్టర్నూన్ 1 మేము తిరుపతిలో ఉన్నాము. ఇంకా వెంటనే మేము 1:30 ఆ టైంలో మేము తిరుమలకి కొండ మీదకి బస్సు ఎక్కి వెళ్ళిపోయాము. ఇంకా పైకి వెళ్తున్నప్పుడు వ్యూ అండి, ఇది వ్యూ అయితే చాలా బాగుంది. నేనైతే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది తిరుమలకి వెళ్ళి. 2023లో వెళ్ళాము మేము ఫ్యామిలీ అందరము. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళడం కుదరలేదు. సో ఇప్పుడు 2026లో మళ్ళీ తిరుమలకి వెళ్ళే మోక్షం వచ్చింది నాకు. 3 ఇయర్స్ అయిపోయింది కదా, సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు తిరుమలకి వెళ్తూ ఉంటే. మేము వెళ్ళినప్పుడు అయితే రష్ కూడా చాలా ఎక్కువే ఉంది, కానీ మాకు దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయిందండి. ఇంకా ఇక్కడ అలిపిరి చెక్ పోస్ట్ ఇది. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడ మన లగేజ్ అంతా కూడా చెక్ చేస్తారు. సో ఇంకా ఘాట్ రోడ్కి మనం వెళ్ళిపోతున్నాం బస్లో. మేము ఎప్పుడు తిరుమల వెళ్ళినా కూడా కొండ ఎక్కే వెళ్తాము. అలిపిరి మెట్లు లేదా శ్రీవారి మెట్లు, ఎక్కువగా శ్రీవారి మెట్లే ఎక్కుతాము. కానీ ఈసారి మాత్రం కొండ ఎక్కడం కుదరలేదు, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంకా పెద్దవాళ్ళకి ఎక్కడం అవ్వదని చెప్పి మేము బస్లో వెళ్ళిపోతున్నాము. ఇంకా బస్లో వెళ్తున్నప్పుడు అయితే ఎంత చల్లగా ఉందంటే, ఏసీలో ఉంటే ఎంత కూల్గా ఉంటుందో, ఏసీ రూమ్లో ఉంటే ఎంత కూల్గా ఉంటుందో అంత కూల్గా ఉంది వెదరు. ఇంకా ఈ సమ్మర్ వచ్చినప్పటి నుంచి మాకైతే ఎండలు ఎక్కువగానే ఉంటాయి ధర్మవరంలో. హిందూపూర్లో అయితే కొంచెం తక్కువగానే ఉంటాయి ఎండలు, కానీ ఈసారి మాత్రం చాలా ఎండలు ఉన్నాయి. అక్కడ కూడా హిందూపూర్లో కూడా ఎక్కువ ఎండలు ఉన్నాయి. ఇంకా ఇలా కొండ మీద వెళ్తూ ఉంటే ఎంత చల్లగా ఉందో గాలి అయితే, అస్సలు చాలా కూల్గా ఉందండి. చుట్టూ ఇంకా చెట్లు, ఆ వ్యూ చూస్తూ ఉంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నాకు ఎప్పుడు ఇలా కొండ మీదకి వెళ్తున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ నాకు కళ్ళు తిరుగుతాయి ఆ వ్యూ చూస్తే. తిరుమలలోకి ఎంటర్ అవగానే మేము ఫస్ట్ లాకర్స్ దగ్గరికి వెళ్ళామండి. లాకర్స్ తీసుకుని లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఫస్ట్ మేము గుడి దగ్గరికి వెళ్ళిపోయాము. గుడి దగ్గర కాసేపు కూర్చున్న తర్వాత మా పెద్దనాన్న వచ్చి, ఒక్కసారి నేను రూమ్స్ ఇచ్చే దగ్గర సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూసొస్తాను, రూమ్స్ దొరుకుతాయేమో అని చెప్పాడు. ఇంకా మాకు 7:30, 8 నైట్ ఆ టైంకి రూమ్ దొరికింది. ఇంకా మేము రూమ్స్కి వెళ్ళిపోయాము. రూమ్ దొరుకుతుందో లేదో అని సేఫ్టీ సైడ్గా ఆలోచించి మేము లాకర్స్ తీసుకున్నాము. సో మాకైతే లక్కీగా రూమ్ దొరికిపోయింది. మా రూమ్ వచ్చేసి హెచ్విసి అండి, హిల్ వ్యూ కాటేజెస్లో మాకు రూమ్ దొరికింది. మా రూమ్ పక్కనే లక్కీగా టీ షాప్ కూడా ఉంది. ఇంకా మేము మార్నింగ్ లేచి ఇక్కడ టీ తాగుతున్నాము. తిరుమలలో రూమ్ దొరకడం చాలా కష్టమేమో అనుకుంటారు, అంత కష్టమేం కాదండి. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మనకు రూమ్స్ దొరుకుతాయి. సో అక్కడ కొంచెంసేపు వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే మనకు రూమ్ ఖచ్చితంగా దొరుకుతుంది. మేము 50 రూపీస్ రూమ్ తీసుకున్నామండి. ఇంకా రూమ్ దగ్గరే ఇట్లా టిఫిన్ వస్తే తీసుకున్నాము. ఈ టిఫిన్ అయితే ఏం బాగాలేదండి. ఇంకా మా వాళ్ళు దర్శనంకి రెడీ అయిపోయి ఇట్లా ఫోటోలు తీసుకుంటున్నారు. మాకు దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయిందండి. 10:30కి మేము క్యూ లైన్లో బయలుదేరితే 11:20కి అంతా మాకు దర్శనం అయిపోయింది. ఇంకా గుడిలోనే మేము 20 మినిట్స్ స్పెండ్ చేసాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది 20 మినిట్స్ గుడిలో ఉండి గుడి మొత్తం చూసుకుని చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా రూమ్ చూడండి ఎలా ఉందో. మేమైతే ఇక్కడ సరదాగా జోకులు వేసుకుని నవ్వుకుంటున్నాము. రూమ్ని అయితే ఇలా చేసేసారు చూడండి, ఎక్కడ చూసినా బట్టలు అన్నీ అలా పడేసాము. ఈ 50 రూపీస్ రూమ్ అయితే నీట్గా లేదండి, చీమలు, బొద్దింకలు, ఇంకా జర్రి కూడా వచ్చింది. తిరుమలలో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే గుడి దగ్గరికి వెళ్ళాలి, లేదా ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే నడుచుకునే వెళ్ళాలేమో అనుకునేదాన్ని, కానీ ఫ్రీ బస్సెస్ ఉన్నాయండి. రూమ్స్ దగ్గర నుంచి గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. సో మేము ఫ్రీ బస్సులో అయితే వెళ్ళిపోతున్నాము. మాది లాస్ట్ స్టేజ్ కాబట్టి మా రూమ్స్, ఇంకా మాకు లక్కీగా సీట్ దొరికింది ఈ బస్సులో సీట్ దొరకాలంటే అదృష్టం ఉండాలండి, ఫుల్ క్రౌడ్గా ఉంటుంది. ఇంకా మాకైతే లక్కీగా సీట్ దొరికేసింది. ఇంకా నానిగాడేమో కూర్చొని చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు.
ఇక మేము ఇక్కడ రూమ్స్ దగ్గర నుంచి ఇక్కడ దిగేసామండి. ఇక్కడ వచ్చి లేపాక్షి క్రాఫ్ట్స్ అన్నీ ఉంటాయి కదా, సో అక్కడ మేము దిగేసాము. ఇక్కడ దిగేస్తే గుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి దగ్గర అవుతుంది. సో ఇక్కడ దిగేసి మేము కొన్ని ఫోటోలు తీసుకున్నాము. నడవాల్సిన అవసరం లేకుండా బస్సెస్ అయితే 10 మినిట్స్కి ఒక బస్సు వస్తూ ఉంటుంది. మన రూమ్స్ దగ్గరికి వెళ్ళాలన్నా లేదా రూమ్స్ బుక్ చేయడానికి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి, బాలాజీ బస్ స్టాండ్, సర్వదర్శనం క్యూ లైన్, భూదేవి కాంప్లెక్స్, ఇలా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫ్రీ బస్సెస్ అన్నవి ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. మేము 3 డేస్ ఉన్నాము తిరుమలలో. ఫస్ట్ 2 డేస్ మేము రూమ్లో ఉన్నాము. థర్డ్ డే వచ్చేసి మేము గుడి దగ్గరే నిద్ర చేసాము. ఇంకా ఇది థర్డ్ డే ఎర్లీ మార్నింగ్ అనుకుంటాను. ఇంకా మా నానిగాడికి ఒక రీల్ చేద్దామా దండం పెట్టుకుంటే వాడు ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా మేము తిరుమలలో ఉన్నన్ని రోజులు కూడా మేము వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలోనే భోజనం చేసాము. బయట అయితే అస్సలు బాగోలేదండి ఫుడ్. మనీ వేస్ట్. ఇక్కడైతే కడుపు నిండా తినచ్చు. మేము 3 డేస్ ఉన్నా ఒక 2-3 టైమ్స్ తిన్నాం అంతే హోటల్లో. ఇంకా ఇక్కడ భోజనం కన్నా కూడా ఇంకెక్కడ బాగుండదు తిరుమలలో. ఇంకా మేము ఇక్కడైతే భోంచేస్తున్నాము. సాంబారు, చట్నీ, ఇంకా ఒక రకం కూర వేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసి టీటీడీ కళావేదిక. ఇక్కడ డైలీ లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదా 4:30కి. ఇంకా మేమున్న 2 డేస్లో అయితే ఫస్ట్ డే అయితే మేము చూడలేదు. ఇంకా సెకండ్ డే అయితే డోలు సన్నాయి ప్రోగ్రామ్ ఉన్నింది. థర్డ్ డే వచ్చి భరతనాట్యం ప్రోగ్రామ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కళావేదిక అని. సో దాని పైన మొత్తం మెష్ వేసేసారు. ఆ మెష్ లోపలికి ఒక పావురం వెళ్ళిపోయింది. అది బయటికి రాలేక పాపం తనలాడుతూ ఉంది. దానికోసం బయట ఇంకొక పావురం చూస్తూ ఉంది ఇది ఎట్లా వస్తుంది బయటికి అని. అది ఎలా బయటకు వచ్చిందో మేమైతే చూడలేదు. ఇది మేము వెళ్ళిన సెకండ్ డే ప్రోగ్రాము జరుగుతూ ఉంది. సో ఆ పావురం ఎట్లా బయటకు వచ్చిందో పాపం, దానికోసం దాని ఫ్రెండ్స్ బయట ట్రై చేస్తూ ఉన్నాయి దాన్ని బయటికి తీసుకురావడానికి. కానీ అది పాపం బయటికి రాలేకపోయింది. ఇక్కడ పావురాలంతా గలీజ్ చేస్తాయని చెప్పి మొత్తం మెష్ వేసేసారనమాట పైన. మొత్తము కెమెరాస్, లైట్స్ అన్నీ ఉంటాయి కదా, పైన మొత్తం మెష్ వేసేసారు. లాస్ట్ టైం మేము తిరుమల వెళ్ళినప్పుడు ఈవినింగ్ 7 ఆ టైంకి దర్శనం వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 11కి వచ్చాం మేము బయటికి. అప్పుడు మేము తొందరగా వచ్చేస్తామేమో అని చెప్పి ఏమీ తీసుకొని వెళ్ళలేదు. అంటే దుప్పట్లు, పేస్ట్, బ్రష్ ఇట్లా ఏం తీసుకొని వెళ్ళలేదు. ఈసారి అలా కాకూడదని చెప్పి మేము ముందుగానే ఒక బ్యాగ్లో బెడ్షీట్స్, ఇంకా బ్రష్, పేస్ట్, సోప్స్, ఇంకా రెడీ అవ్వడానికి స్నో పౌడర్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాము. అలాగే ఇంక వీడి మధ్యలో ఏడుస్తాడేమో అని చెప్పి మా నాన్నగారు స్నాక్స్ కూడా తీసుకున్నాము. కానీ మాకేమో దర్శనం 2 అవర్స్లో అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు క్యూ లైన్లో మేము ఎక్కడా కూడా నిల్చుకోలేదండి, వెయిట్ చేసింది లేదు. డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉన్నాము క్యూ లైన్లో నడుచుకుంటూ. కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. లాస్ట్ కంపార్ట్మెంట్స్. ఫస్ట్లో ఏమైనా ఉన్నారేమో జనాలు, అక్కడ కదులుతారేమో అని చెప్పి మేము ఇంకా కంపార్ట్మెంట్స్ అన్నీ చూసుకొని వెళ్తూ ఉన్నాం. మొత్తం ఖాళీ ఉన్నాయి కంపార్ట్మెంట్స్. ఇంకా తిరుమలలో స్ట్రీట్ షాపింగ్ చేయడానికి వెళ్ళాము. ఇక్కడేమో చేతికి వేసుకునే కడియాలు మనకి నచ్చిన పేర్లతో చేస్తున్నారు. సో మేము నానిగానికి, చిన్నుకి ఇలా చేపించాము. జై హనుమాన్ అని వేపించి ఇచ్చారనమాట ఆయన. పిల్లలకి ఇలా హనుమాన్ది వేస్తే బాగుంటుందమ్మా అని చెప్తే ఇంకా మేము ఇవి వేపించాము. చాలా బాగున్నాయి ఇవి. పిల్లలకైతే 150, ఇంకా పెద్దవాళ్ళకైతే 200. ఇక్కడ అఖండ హరినామ సంకీర్తన ఇక్కడ ప్రతిరోజు నిర్విరామంగా భజన జరుగుతూనే ఉంటుంది. ఎక్కడెక్కడో వేరే ఊర్ల నుంచి భక్తులు వచ్చి భజన చేసి వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. అక్కడ మేము రోజు కొంతసేపు కూర్చునే వాళ్ళము. ఇంకా ఎర్లీ మార్నింగ్ చూడండి తిరుమల ఎంత బాగుందో. కొండల మీద మంచులా, ఆ మేఘాలు, మంచు ఎంత బాగుందో చూడ్డానికైతే. మేము నైట్ ఇక్కడే గుడి ముందరనే నిద్ర చేసాము. లాస్ట్ డే ఇది. ఇంకా పొద్దున్న అయితే ఎంత ప్లెజెంట్గా ఉందో. పావురాలన్నీ కూడా ఒక్కసారిగా పైకి ఎగురుతాయి, మళ్ళీ వచ్చి కూర్చుంటాయి. చాలా బాగుందన్నమాట. ఇంకా చుట్టూ చూడండి కొండలు ఎంత బాగున్నాయో. ఇంకా మధ్యలో స్వామివారి దేవాలయం.
ఈ 3 డేస్ మేము ఎక్కడికి వెళ్ళలేదండి. దర్శనం అయిన తర్వాత ఇలాగే గుడి ముందరనే ఉన్నాము. అలా స్వామివారి గుడిని చూస్తూ, ఇంకా నాదనీరాజనం చూస్తూ, ఇలా వచ్చిపోయే భక్తుల్ని చూసుకుంటూ, రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, లాంగ్వేజెస్, అలా తిరుమల వైభవాన్ని చూసుకుంటూ మేము అక్కడే ఉన్నాము 2 డేస్ కంప్లీట్‌గా. మా వాళ్ళు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ తిరుమల వస్తూ ఉంటారు. నేను రాలేదు. సో, వీళ్ళు వచ్చినప్పుడల్లా అన్నీ తిరుమలలో కొండ మీద ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు చూసేసాం కాబట్టి, నేను కూడా చూసేసాం కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళము. ఇలా గుడి దగ్గరే ప్రశాంతంగా కూర్చొని ఉంటాము. టీటీడీ వాళ్ళు చాలా గ్రేట్ కదండీ! ఇంతమంది జనాలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండి. ఫుడ్ కానీ, వాటర్ కానివ్వండి, షెల్టర్ కానివ్వండి, ఇంకా ప్రతి అడుగడుగుకి వాష్రూమ్స్ ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా. అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. ఇంకా ఫుడ్ అయితే చెప్పనక్కర్లేదు, ఎక్కడ చూసినా ఫుడ్ ఇస్తూనే ఉంటారు. ఇక ప్రపంచంలో ఇలాంటి పుణ్యక్షేత్రం ఎక్కడా లేదు. మన తిరుమల లాంటి పుణ్యక్షేత్రం ఎక్కడా లేదు. మనకు అదృష్టం ఉండాలి అసలు తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే. మేమైతేనే భయపడుతూనే వెళ్ళామండి. సోషల్ మీడియాలో మే 1, 2, 3 సోషల్ మీడియాలో చూస్తే చాలా జనం ఉన్నారు. దర్శనానికి చాలా టైం పడుతుందని చూసి మేము ఇంకా భయపడుతూనే వెళ్ళాము. ఎలాగని వెళ్ళాలి కదా, తప్పదు కదా, ఎప్పుడైనా వెళ్ళాల్సిందే అని చెప్పి వెళ్ళాము. కానీ మేము అక్కడికి వెళ్ళిన దర్శనం చేసుకున్న తర్వాత ఈ సోషల్ మీడియాలో అంతా చెప్పే ఫేక్ అనిపించింది. ఈ సోషల్ మీడియాలో చూసి మీరు తిరుమల వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ సోషల్ మీడియాలో వీడియోస్ చూసి మీరు పోస్ట్‌పోన్ చేసుకోకండి. మీరు ఇక్కడికి రండి, మీకు దర్శనం బాగా అవుతుంది అనే నమ్మకంతో మీరు రండి. అంతేగాని సోషల్ మీడియాలో చూసి అమ్మో జనం ఎక్కువ ఉన్నారు అని చెప్పి మీరు పోస్ట్‌పోన్ చేసుకోవద్దు. ఎందుకంటే తిరుమల రావాలని చెప్పి మనం ఎన్నో రోజుల నుండి ప్లాన్ చేసుకుంటాం కదా. ఒక హాలిడేస్‌లో వెళ్ళాలి అని చెప్పి ఒక వన్ ఇయర్ నుండి మనం ప్లాన్ చేసుకుంటాము. ఇలా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ చూసి మనం పోస్ట్‌పోన్ చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎట్లయితే అట్లా అవుతుంది, వచ్చేసేయండి, దర్శనం అయితే జరుగుతుంది కదా. మేము భోజనానికి వెళ్తున్నప్పుడు ఆ క్యూ లైన్లో ఈ అవ్వ కనిపించింది. అవ్వ తెలుసు కదా మీకు, సోషల్ మీడియాలో అవ్వ బాగా చెప్తూ ఉంటుంది అన్ని పాలిటిక్స్ గురించి. సో అవ్వని గుర్తుపట్టి నేను మాట్లాడాను. మా తిరుమల ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా కొండ దిగుతూ ఏడుకొండల స్వామి ఇంకొకసారి నీ దర్శన భాగ్యం మాకు కలిగించు అని మనసులో కోరుకుంటూ ఇంకా వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.